తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంలో అన్ని వర్గాలతో పాటు వ్యాపార వర్గాలు ప్రధాన పాత్ర పోషించాయని మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎక్కల తులసీరావు, మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్లో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన విక్టరీ కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు తాతా చెంచయ్య గుప్తా, ఆకుతోట చంద్ర, కొప్పురావురు సురేష్, ఉమామహేశ్వరరావు, పబ్బిశెట్టి భాస్కర్, పేర్ల రమేష్ మరియు పార్టీ సీనియర్ నాయకులు కొటారి రాము, తూము సుబ్బారావు, మేడికొండ మోహన్, టి అనంతమ్మ మరియు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ యువత, వ్యాపారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయదుందుని పోయించే సందర్భంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి మాజీ చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు గారిని, అదేవిధంగా మన కోదండ రామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పేర రమేష్ కుమార్ గారిని, ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి కొప్పురావు సురేష్ గారిని, నాయకులు ఎంతో మనందరికీ తెలిసిందే మేడికొండ మోహన్ గారిని, అదేవిధంగా ఇక్కడ పార్టీ చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నడూ లేని మనం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీని తీసుకొచ్చినటువంటి ముందుగా మన తెలుగుదేశం అభిమానులకి, కార్యకర్తలకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్
అభిమానులకి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మన గాంధీ రోడ్లో మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సోదరుడు తాత ప్రసాద్ గారికి, అదేవిధంగా మిత్రుడు మన శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా మన సురేష్ గారు, రమేష్ గారికి, అదేవిధంగా కుప్రవు సురేష్, ఆర్య సంఘం నాయకులకి, ఉమాకి, అదేవిధంగా బాబుజీ కాంప్లెక్స్ మాజీ ప్రెసిడెంట్ మన మన చంద్రయ్య గారికి, మన శంకరామారావు గారికి, ఇంకా సూర్యప్రకాష్ గారికి, ముఖ్యంగా సూర్యప్రకాష్ కూడా మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీలోంచి మన పార్టీలోకి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చి అతని ఒక ఊపి అందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి మన ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. చాలా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మన ప్రసాద్ గారి మిత్ర బృందం అందరం కూడా ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైశాసనే కాదు, వైశాస్ కూడా దాదాపు 90% నిన్న ఎలక్షన్లో నిలబడి బయటకు వచ్చి నిలబడి చేశారు. అదేవిధంగా కాపులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మన ఈ గోల్డ్ మర్చెంట్స్ మిత్రులకి, అదేవిధంగా ఈ పని వాళ్ళకి అందరికి కూడా ఒక హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన మాగోడు శ్రీనివాసరెడ్డి గారికి మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దామచర్ల జనార్దన్ గారికి కూడా మంచి పదవి రావాలని కోరుకుంటూ ఈ అందరికి కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి కూడా అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోడ్లో ఉన్నటువంటి బంగారుపూట బజార్లో నుండి స్వర్ణకారులు మిత్రులు అసోసియేషన్ వారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఎవరు కని విని ఊహించిన విధంగా అత్యంత భారీ మెజార్టీ మరి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు గాంధీ రోడ్డు ఉన్నటువంటి ఈ బంగారుపూటలో స్వర్ణకారులందరూ ఆధ్వర్యంలో మా మిత్రుడు తాతా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి విజయోత్సవం మరి కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎక్కల దోసరావు గారు, మరొక సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస్ గారు, అలానే మన రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఈరోజు ఎన్నో విజయాలు మరి అందుకోవటం అంటే ఈరోజు 6 వయసులో ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి భారీ మెజార్టీకి ఈ 34,026 ఓట్లలో ఈరోజు మన గాంధీ రోడ్లోని గోల్డ్ మర్చెంట్ సెంటర్లో మా వ్యాపార వర్గాల వారు అందరూ కూడా, ముఖ్యంగా ఆర్య వయసులు, వార్షిక క్లబ్ వారు, స్వర్ణకారులు, స్వర్ణ వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు ఈ రాష్ట్రంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు మార్కు ప్రభుత్వం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ఈరోజు విజయోత్సవ సభ జరుపుకున్నాం. ఈ విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా పెద్దల గౌరవనీయులు టీవీ శ్రీరామూర్తి గారు, ఎక్కల తులసిరావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అనంతమ్మ గారు, తూము సుబ్బారావు గారు, అదేవిధంగా ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అందరూ కూడా చాలా ఉత్సాహంగా, మీరంతా చూస్తూనే ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఈ యొక్క విజయోత్సవ సభను జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో గాంధీ రోడ్లో పౌర సన్మానం చేయబోతున్నాం. గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒంగోలులో బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా సీనియర్ పార్లమెంట్ సభ్యులు మరొకసారి
తన పార్లమెంటు తన బాణి వినిపించబోతా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికీ కూడా గోల్డ్ మెడల్స్ వారి ఆధ్వర్యంలో పౌర సన్మానం చేయబోతున్నాం త్వరలో. అది కూడా త్వరలో ప్రకటిస్తాము. బ్రహ్మాండంగా గాంధీ రోడ్లో బ్రహ్మాండంగా వారికి సన్మానం చేసి తెలుగుదేశం పార్టీకి మా ఆర్యవైశ్యుల తరపున అందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ మరియు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులందరూ విజయోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా, దామోదర జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఈరోజు అన్ని అసోసియేషన్లు వర్తక వాణిజ్య వర్గాలు అందరూ చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవటం మంచి సాంప్రదాయము. త్వరలో ప్రమాణ స్వీకారం తర్వాత మరలా ఈ గాంధీ రోడ్లోనే పౌర సన్మానం చేస్తారని గోల్డ్ అసోసియేషన్ చెప్పడం కూడా చాలా మంచి శుభపరిణామం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిగా, ఒంగోలు రాష్ట్ర ప్రభుత్వంలో ఒంగోలు శాసనసభ్యులు దామోదర జనార్దన్ గారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక. ఆ కోరిక నెరవేరాలని, వారికి సాయిబాబా ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఆ దేవదేవులు వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, శక్తిశైవ ఆశీస్సులు ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.